చేస్తున్నాను. అందుకని అందరూ పున్నా వెంకటేష్ గారు సత్యమణి శైలజనే చైర్మన్ క్యాండిడేట్ ఉంటే ఎవరికి అనుమానం అవసరం లేదు. అంటే ఎవరి కాడ పోయి వాళ్ళు జోలి చెప్తున్నారు, ఎవరి దగ్గర పోయి వాళ్ళు జోలి చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు గెలిపించడం ద్వారా మీ చారి గారికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవకాశం ఇవ్వడమే గారు పార్టీ గౌరవం నిలబెట్టిన కాళ్ళకి ఏమో అవకాశం ఇస్తాయి. 100% మీ సంఘంలోనే హామీ ఇచ్చిన మాట ఇచ్చిన శ్రీనివాస గారిని చారి గారిని బ్రహ్మాండమైన పోస్టులో కూర్చోబెట్టేటువంటి బాధ్యత నాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అవకాశం ఉంటే అన్ని అలుకలిస్తే మంగమ్మ గారితో పాటుగా కోఆప్షన్ సభ్యులుగా అందులో కూర్చోబెట్టేటువంటి మున్సిపాలిటీలో తీసుకుపోయేటటువంటి బాధ్యత నాది. శ్రీనివాస్ చారి గారికి అన్యాయం చేయం, ఎందుకంటే పార్టీని నమ్ముకొని కష్టకాలంలో పార్టీతో ఉన్నాడు కాబట్టి. అందుకనే శ్రీనివాస్ చారిని ఇవ్వాలని కోరుతా ఉన్నా. నీ త్యాగం పార్టీ జ్ఞాపకం పెట్టుకుంటుంది, నీకు అవకాశం వస్తుంది. నువ్వు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు, కానీ మంగమ్మతో నిలబెట్టినాం. కాంగ్రెస్ పార్టీ కోసం ఇవాళ ఆయనకు అవకాశం ఉన్నా నా మీద గౌరవంతో పార్టీ మాట మీద కనీసం నామినేషన్ కూడా వేయలేదు అన్న. ఈక్వేషన్ లో కొన్ని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నా ఇస్తేనే కాంగ్రెస్ అంటారు. అందుకనే మనం ఈ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలా. మీ అందరి కూడా మీ దగ్గర చెప్తున్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కాబట్టి మాట చెప్తా ఉన్నాను. ఇవాళ మీకు అందరికీ కాంగ్రెస్ అంటే ఇగో మా శ్రీను చేయవలసిన పల్లెలంటే మంగమ్మ గారు చేయగుర్తు మీద గెలిపించి ఆశీర్వదించండి. అందుకనే ప్రభుత్వంతో పాటు మేము అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ హనుమాన్ నగర్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు మండలాల నుంచి కార్యకర్తల నాయకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈయన చేయి గుర్తు ఉన్నాయా మాత్రమే కాంగ్రెస్, చేయి గుర్తు ఉన్నటువంటి అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి. నేను కాంగ్రెసే, నా బిడ్డ మాత్రం టీఆర్ఎస్, నేను కాంగ్రెసే, నా బిడ్డ నేర్చుకొని నేను ఎమ్మడి తిరుగుతా, ఇవి కుదరవు నాయన. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్. ఇలా మా కాంగ్రెస్ మంగమ్మ గారు కాంగ్రెస్ సమస్య ఏదైనా వస్తే నా దగ్గరికి నేరుగా వచ్చి మాకు ఈ సమస్య ఉందన్న, ఈ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్తే రేపు పొద్దునే మేము గెలిపిస్తే మేము పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన గెలిచినా బీజేపీ ఆయన గెలిచినా ఈ వార్డుల సమస్యలు ఏమి పరిష్కారం కావు. ఇప్పుడు నేను అన్ని వార్డులు తిరిగి వచ్చిన, చాలా వార్డులలో ఇవాళ సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావాల్సి ఉంది, కొంతమంది పెన్షన్లు అడిగినారు, కొంతమంది రేషన్ కార్డు అడుగుతున్నారు, కొంతమంది రోడ్లు అడుగుతున్నారు, కొంతమంది